28 నుంచి గ్రామ సభలు. ఆ గ్రామ సభల కంటే ముందు ప్రజా దర్బార్లు పెడతానులా ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో. మరి ఇప్పటికే 16 రోజులైంది మీరు గెలిచి. 28 నుంచి గ్రామ సభలు, గ్యారంటీ స్కీముల కోసం అక్కడే ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరణ. ఓహో, గ్రామ సభలు అంటేనే ఇక ప్రజా దర్బార్ల కిందికి తీసుకొచ్చిందని. కాంగ్రెస్ పిఎస్సి సమావేశంలో నిర్ణయం, అర్హులకే పథకాలు అందేలా చర్యలు, గ్రామ స్థాయిలోనే అప్లికేషన్ల వడబోత, గత ప్రభుత్వ అక్రమాలను ప్రజలకు తెలియజెప్పే కార్యాచరణ, శాఖల వారీగా వైట్ పేపర్ల రిలీజ్కి ఏర్పాట్లు. ముందు అర్హులకే పథకాలు అంటాను. రేవంత్ రెడ్డి గారు రైతు బంధుకు మీరు అర్హుడా? రైతు బంధు ఎవరికి ఇవ్వాలి? రైతు బంధుకు మీరు అర్హుడా? రైతు బంధుకు బట్టి విక్రమార్క అర్హుడా? రైతు బంధుకు దామోదర్ రాజనరసింహ అర్హుడా? రైతు బంధుకు సీతక్క అర్హురాలా? రైతు బంధుకు కోమరెడ్డి వెంకటరెడ్డి అర్హుడా? రైతు బంధుకు మొత్తం 119 మంది ఎమ్మెల్యేలు అర్హులా? కాంగ్రెస్ వాళ్ళని కాదు, బీఆర్ఎస్ వాళ్ళని కాదు, 119 మంది ఎమ్మెల్యేలు ఏ విధంగా మీరు దళిత బంధుకు అర్హులు? మీకు గింత సిగ్గు కానీ శరం కానీ కనీసం మీ మెదళ్లకు చిచ్చి మేము ప్రజల సొమ్ము దొబ్బి తింటాను, మాకు కోటాను కోట్లున్న మాకు ఇజ్జతి లేకుండా మళ్ళీ మా అకౌంట్లలో రైతు బంధు పడ్డది అనే సిగ్గు కానీ ఆలోచన కానీ మీకేమన్నా ఉన్నదా? కాస్త రియలైజేషన్ అనేది ఉన్నదా? మరి మా సొమ్ముని ఎందుకు తింటాను? మీరు పేదోళ్ళ, మీకు అంగి బట్టలు కూడా లేదా? మలిగా లెక్కన మీకు అంగిలాగా కూడా లేదా? ఏంది ఇది? కేసీఆర్ తప్పు చేసిందని మీరే అంటిరి, 5 ఎకరాలకు పెట్టాలని మీరే అంటిరి. మళ్ళీ ఇప్పుడు మీరే అర్హులకు పథకాలు అంటే ఏ అర్హత ఉన్నది? మీరు బిచ్చగాన్లా ఓ పూట బువేలుతలేదా మీకు? లేకపోతే రోజు పొద్దున్నేనా తటపారా పట్టుకొని పోతాలా మీరు నియోజకవర్గాలకు? దయచేసి రైతు బంధు మీద జరుగుతున్న అక్రమాన్ని నిలిపివేయండి, దాన్ని అడ్డుకోండి. ఇప్పటికే మీరు మళ్ళీ దఫ వేసుకున్నారు. వీళ్ళ కథ ఏంటంటే భూములంతా రెడ్డి, వెలుమ, కాపు, కమ్మ, మేజర్ భూమి అంతా ఈ 4 కులాల మధ్య ఉన్నది తెలంగాణలో. మేజర్ భూమి అంతా ఇగో ఈ 4 కులాల మధ్య ఉన్నది, రెడ్డి, వెలుమ, కమ్మ, కాపు. కాబట్టి వీళ్ళు రైతు బంధు లిమిట్ పెట్టరు. రైతు బంధు లిమిట్ పెట్టకుండా డబ్బులు వీళ్ళ ఖాతాలకే పోతాయి. కాబట్టి మళ్ళీ ఇలా ఎమ్మెల్యేలను తీశారు, జెడ్పీటీసీలను తీశారు, ఎవ్వరిని తీసేస్తలేరు. ముక్కుమ్మడిగా వేసి పడేసిండు. ఇప్పుడు ఎన్ని కోట్లు వేసిండో ఇంకా లెక్క తేలలే కదా, ఎందుకంటే అందరికి వేయలే కదా. దయచేసి ఇది ఆపండి, ఈ దందా ఆపండి. ఓ విధంగా ఇది పెద్ద దందా. ఇది రైతు బంధు అనేది పెద్ద దందా, ఇది ఆపాలి మీరు. ఇది ఆపకపోతే తప్పకుండా దీన్ని ఏదోటి చట్టపరంగా తప్పకుండా మేమైతే పోతాం.